ఆయన రాసుకొచ్చిన మాట ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా 2 లక్షల జీతం నెలకి 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా నాకు రేణుక 2 పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరిని బాగా చూసుకోవడమే నాకు లక్ష్యం వీటితో పాటుగా ఎక్కడెక్కడ ఆస్తిపాస్తులను రాసుకొచ్చాడు ఆయన సో నేను ఇక్కడ ఫ్లాట్ కొన్నాను అక్కడ ఇంకో ఫ్లాట్ తీసుకున్నాను సో ఇలా కొన్ని డబ్బులు కూడా సేవ్ చేశాను ఇన్సూరెన్స్ కట్టాను అన్ని రాసుకొచ్చాడు ఆయన తన లైఫ్లో జరిగిన ప్రతి అంశాన్ని కూడా ఈ లేఖలో రాసుకొచ్చాడు ఆయన ఒకసారి రాఘవి గారు కూడా ఉన్నారు రాఘవి గారు రైట్ ఒకసారి ఆస్తుల వివరాలు కూడా చూస్తే హైదరాబాద్లో ఓన్ ఫ్లాట్ ఉంది కార్ అండ్ బైక్ ఉంది ఇంకొక చోట ఫ్లాట్ కొనుక్కొని పెట్టుకున్నాడు ఆల్రెడీ 2 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంత చక్కనైన జీవితం మంచి లైఫ్ తన భార్య పిల్లల కోసం బతుకుతున్నాడు ఇక్కడ రాసుకొచ్చాడు ఆయన నాకు మా అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు వీళ్ళతో కూడా బంధుత్వాలు ఆ ప్రేమ ఆప్యాయతలు తెగిపోయాయి నాకు ఏదేమైనా సరే నా ప్రాణం పోయినా నా భార్య కోసమే అని అనుకున్నాను అని చెప్పి ఆయన రాసుకొచ్చాడు రాఘవి గారు ఇంతలా ప్రేమించిన భర్తను కూడా తను కాదనుకుంది వేరే ఒక వ్యక్తి కాదు 2-3 తను ఈ రకంగా సహజీవనం చేయడం మొదలుపెట్టింది వారికి రికార్డు చేయడాలు వీడియోలు వాళ్ళకి పంపించాలు వాడు సోషల్ మీడియాలో పెట్టడాలు ఇవన్నీ చేస్తూ ఉంటే తను రాసుకొచ్చాడు నేను ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమ సరిపోలేదా తనకి ఇంకేం కావాలో అంటున్నాడు అంటే షీఈ్ అడిక్టెడ్ టు హైపర్ సెక్షువాలిటీ బీయింగ్ ఎ సైకియాట్రిస్ట్గా మీరు చెప్పండి తను ఎందుకు ఇలా చేసి ఉండొచ్చు ఈవిడ గురించి ఆలోచిస్తే ఆవిడ మైండ్ సెట్ గురించి నేను మాట్లాడాలి అట్ ద సేమ్ టైం ఎవరైతే చనిపోయారో ఆయన గురించి కూడా నేను మాట్లాడాలి ఇద్దరు మైండ్ సెట్స్ గురించి నేను మాట్లాడాలి ఇక్కడ ఈవిడకి కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం బికాస్ మీరు చెప్పిన ఒక 6-7 ఉన్నారు అందులో ఒక 3-4 వరకు ఆవిడకి అంతకు ముందు తెలిసిన వాళ్ళే ఇంటర్లో డిగ్రీలో ఆల్రెడీ తెలిసిన వాళ్ళే మేబీ అప్పటి నుంచే ఆవిడకి ఆ పాసిబిలిటీ కావాలనుకునే పాసిబిలిటీ దొరకలేదా ఇప్పుడు ఆ పాసిబిలిటీ వచ్చింది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటుందా లేదు వాళ్ళ హస్బెండ్ నుంచి తనకి ఫుల్ ఫ్రీడమ్ అండ్ సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకుంటుందా నా హస్బెండ్ నన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు కాబట్టి ఆ ప్రేమ నేను ఎట్లయినా వాడుకోవచ్చు నా ఫ్యాంటసీస్ కోసం వెళ్ళొచ్చు ఇప్పుడు జనరల్ గా అండి ఇప్పుడు నేను చూసిన కేసుల ప్రకారం ఎప్పుడు పెట్టుకుంటారు ఇలా అఫైర్స్ అంటే వాళ్ళకు ఒక లాగ్ ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ లాగో లేకపోతే ఒక సెక్షువల్ లాగో ఒక లాగ్ ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ నుంచి వేరే వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అవుతారు లేకపోతే ఒక ఎమోషనల్ నీడ్ కోసం వెళ్తారు ఇక్కడ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఈవిడికి చూడండి సంసారం అంటే చిన్న చితక ఉంటానే ఉంటాయి ఖచ్చితంగా 100% సాటిస్ఫాక్షన్ అన్ని విషయాలు ఉండాలని లేదు కానీ ఈవిడ మెజారిటీ ఆఫ్ ద లైఫ్ ఆవిడకి బానే ఉంది బట్ ఆవిడకి ఇంకేదో ఫుల్ఫిల్మెంట్ కావాలి కాబట్టి ఆవిడకి బేసిక్ కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయండి టు బి క్లియర్ అండ్ ఇప్పుడు ఆవిడ కనుక ఈ వీడియోస్ చూస్తున్నా మ్యారేజ్ చేసుకుని ఎక్కడున్నా అమ్మ రేణుక ఇది ఎక్కువ కాలం నిలవదు ఇప్పుడు నువ్వు ఎక్కడైనా మ్యారేజ్ చేసుకుని ఉన్నా అది కూడా ఎక్కువ కాలం నిలవదు మేబీ నువ్వు ఒక ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యే కెపాసిటీ ఉన్నంత కాలం మాత్రమే అదేనా నిలబడదు తప్ప తర్వాత నువ్వు బూమరాంగ్ లాగా మళ్ళీ తిరిగి రావాల్సిందే నీ ప్లేస్ లోకి దెన్ నీకు అప్పుడు రియాలిటీ తెలుస్తుంది సో ఆ ఫ్యాంటసీస్ అనే ఒక మాయలో ఆమె చుట్టుకుపోయి ఏ ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్ ని తీసుకుందాం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది అట్ ద సేమ్ టైం చూసుకుంటే ఎవరైతే ఇలాంటి పిచ్చి ఆలోచన కలిగినప్పుడు కనీసం పిల్లలైనా గుర్తు రావాలి కదా తల్లి తండ్రి పిల్లలు భర్త ఎవరు గుర్తు రాలేదు అప్పుడు అంటే ఆ మైకంలో ఉండిపోతారు అట్లా రారు ప్రపంచంలో చాలా భయంకరమైన 2 అడిక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఇంటిమసీ థింగ్ ఇంకోటి డబ్బులు ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే ఈ రెండిటి గురించి ఒక మాయలో ఇరుక్కుని అదే ఒక పిచ్చిలాగా ఉన్న వాళ్ళకి ఏవి కనిపించవు కన్న పిల్లలు ఇవన్నీ మనకి నార్మల్ పీపుల్ గా మనం అనుకుంటాం కన్న తల్లి కదా అని చెప్పి బట్ అక్కడ ఉన్న వాళ్ళకి నా ఫ్యాక్ట్ నేను ఏం చేస్తున్నా మా పిల్లలకి భోజనం పెడుతున్నాను వాళ్ళని చూసుకుంటున్నాను కదా నా కోరికలను నేను ఆలోచించుకుంటే తప్పే ఉంది అనే థింకింగ్ లో వాళ్ళు ఉంటారు సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి అది ఒక పెద్ద విషయం లాగా అనిపించదు మనకు అనిపిస్తుంది పెద్ద విషయం లాగా సో ఆవిడ ఫ్యాంటసీస్ మధ్యలో ఇరుక్కుపోయి ఆ హైపర్ థింకింగ్ వల్ల ఏ అవకాశం వస్తే అవకాశాన్ని తీసుకుంది తప్ప అట్ ద సేమ్ టైం వాళ్ళ హస్బెండ్ చాలా సాఫ్ట్ నేచర్డ్ ఈ విషయాలు అవటం వల్ల బికాస్ తన వీడియోస్ ఆల్రెడీ పెట్టినా సరే ఈయన దగ్గరుండి సపోర్ట్ చేసి దాన్ని తీపించడానికి కారణం అయ్యారు సో ఈ ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ ఉంది మీరు ఆలోచించండి అస్సలు సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళు అయితే విడిపోయి వేరేగా చూసుకుంటారు అంతేగాని అక్కడే ఉండి ఇన్ని చూసుకుంటారా చెప్పండి హస్బెండ్ చీట్కి మాటికి కొంచెం స్ట్రిక్ట్ గా ఉండే వ్యక్తి అయితే వాళ్ళకి ఫ్యాంటసీస్ ఉంటే
వాళ్ళు విడిపోవటము, లేకపోతే మా హస్బెండ్ వాళ్ళు నాకు ఇలా లేదని చెప్పు ఇట్లా కేసెస్ చూస్తాం తప్ప, అక్కడే ఉండి ప్యారలల్ గా ఇన్ని నడిపిస్తున్నారు అంటే ఆవిడకి ఒక ఈజీనెస్ తీసుకుంది, గ్రాంటెడ్ కి తీసుకుంది తన మ్యారేజ్ ని, తన హస్బెండ్ ఉన్న ప్రేమని గ్రాంటెడ్ కి తీసుకుంది. అది చాలా బాధాకరమైన విషయం. బయట మనము మేడం గారు చెప్పినట్లు బయట ఆ ప్రేమకి నోచుకొని వాళ్ళు చాలా మంది ఇంకా గుట్టుగా ఉంటాకుంటున్నారు ఏదో ఒక రీజన్ వల్ల. కానీ ఆవిడకి ఎంతో కొంత ఉన్నప్పుడు దాన్ని చూసుకోకుండా ఆవిడ ఫ్యాంటసీస్ లో మునిగి తేలిగి ఈ రోజున ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అవుతాయండి, ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు కొలాప్స్ అవుతాయి, కానీ ఎలా కొలాప్స్ అవుతుంది అనేది మ్యాటర్. ఈవిడ ఈ రోజు మ్యారేజ్ చేసుకుంది, రేపు అన్న రోజు 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ లేరు, వాళ్ళిద్దరు పిల్లలకి ఏం సమాధానం చెప్తుంది? వాళ్ళిద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఈవిడని ఏ కోణంలో చూస్తారు? రేపొద్దున వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక వయసు వచ్చి ఒక రాఘవ్ గారు ఇది ఒక డిసీజ్ అనుకోవాలా? ఇది ఒక డిసీజ్ అనుకోవాలా? వాంటెడ్ గా చేయడం అనుకోవాలా? అంటే ఒకరు గారు ఇద్దరు గారు ఏకంగా 5-6 బేసిక్ గా ఇవన్నీ అండి ఒక ఏజ్ ఉన్నప్పటి నుంచి ఉంటాయి. కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల బయట పడవు. అండ్ వాళ్ళని వాళ్ళు నార్మలైజ్ చేసుకుంటారు, వాళ్ళే నార్మలైజ్ చేసుకుంటారు. ఒక పాయింట్ వచ్చి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ బయటపడతాయి. ఇప్పుడు చూడండి, ఇది జరిగింది కాబట్టి మన ఆవిడ ఏంటో తెలుస్తుంది. కానీ ఇవేమి జరగకపోతే ఆవిడ ఇలాగే ప్యారలల్ గా 10, 15, 20 ఎలా వెళ్ళినా ఆవిడ పరువు గల వ్యక్తిగానే మనకు కనిపించుండేది. ఇది జరిగింది కాబట్టి మనకు తెలిసింది. సో మన కంటికి కనిపించేవన్నీ నార్మల్ గా ఉన్నాయని మనం అనుకోలేము. ఆవిడకి బేసిక్ గా ఉన్నాయి, అవి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆవిడ యూటిలైజ్ చేసుకుంది ఇక్కడ, అదే పాయింట్. సో ఇది సైకాలజికల్ గా ఆవిడకి ఏమైనా ఉందా అంటే ఆవిడ ఒక దానికి స్టిక్ అయ్యే క్యాపబిలిటీ ఆవిడకి లేదు. ఒక దాంట్లోనే బ్యూటీ చూడగలిగే అంత ఆలోచన ఆవిడకి లేదు. ఒక విషయానికి మనం స్టిక్ అవ్వాలి, ఒక లాయల్టీ లేదు ఆవిడకి. అంటే ఒకరితో జర్నీ చేస్తేనే మనం ఒక ఎండ్ వరకు కష్టమైన సుఖమైన చూడగలము అనేది ఆవిడకి లేదు. ఎంతసేపు నా సుఖము, నా కంఫర్ట్, నా ఫ్యాంటసీస్ సరే చేసేవాళ్ళు చేస్తున్నారు కదా, ఇది నా సుఖం కదా అనుకుందే తప్ప కాదు. ఫస్ట్ సారి ఈ విషయం బయటకు వచ్చినప్పుడు, వీడియోస్ బయటకు సర్క్యులేట్ అవుతున్నప్పుడు భర్త ఏకంగా దగ్గరుండి నీకేం కాదమ్మా నేను ఉన్నాను పదా వెళ్ళని చెప్పి ఆ నైట్ 12 o'clockకి అక్కడికి షాద్ నగర్కి తీసుకెళ్ళి ఆ పెట్టిన వాడిని రిక్వెస్ట్ చేసి పోలీసుల్ని కలిసి ఆ వీడియోలు డిలీట్ చేయించి ఇవన్నీ జరిగాయి. తర్వాత మరుసటి రోజు వరకు కూడా పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయమన్న తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత వెయిట్ చేశాక కూడా ఈ వ్యక్తి మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేశాడు, నైట్ డిలీట్ చేసి మళ్ళీ మార్నింగ్ పోస్ట్ చేశాడు. సో ఇవన్నీ తట్టుకోలేక భార్య నేను చచ్చిపోతానని వదిలే అన్నా కూడా భర్త ఎక్కడ వదిలేయలేదు. అయినా ఆ భార్య తప్పించుకొని వెళ్ళి వాడింటికి ఎవడైతే సహజీవని వాళ్ళ ఇంటికి వెళ్ళి పురుగుల మందు తాగింది అక్కడ. అయినా భర్త తనను వదలకుండా తనకు ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ అత్తవారింట్లో వదిలేస్తే అప్పుడు కన్న తల్లిదండ్రులే, రేణుకాని కన్న తల్లిదండ్రులే పోనీ బాబు తన ప్రాణం పోయినా పర్లేదు చచ్చిపోని, ఇక మనం పిల్లలతో చక్కగా ఉందాం, అవసరమైతే నువ్వు మళ్ళీ వివాహం చేసుకుందువు కానీ చెప్పి అటు మామనే రేణుకా తండ్రియే సీతారాంకి చెప్పినట్టుగా సీతారాం ఇందులో రాసుకొచ్చాడు. అంటే ఎక్కడ కూడా ఆ భార్యకి భర్త ప్రేమ కనిపించలేదా? కనిపించలేదు. ఆవిడ మీరు గమనించండి, ఒక 6-7 మెంబర్స్ తో ఆవిడ ఇట్లా ఉంటుంది అంటే ఆవిడకి ఎక్కడైనా ఏ ఎమోషన్ అయినా అర్థమయ్యే అవకాశం ఆడుకుందా? ఎదుటివాడు నన్ను మోసం చేస్తున్నాడు, ఎదుటివాడు నన్ను వాడుకుంటాడు, లేకపోతే నేనే వాడిని వాడుకుంటున్నానా, లేకపోతే ఇది నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, దీనివల్ల నా భర్తకో నా పిల్లలకో ఇంపాక్ట్ ఏంటి, ఈ 6-7 కనుక ఎవరైనా నాకు రివర్స్ అయితే నా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒక రివర్స్ అయ్యాడు, అసలు నా పరిస్థితి ఏంటి, అందరిని నేను ఎందుకు నమ్ముతున్నాను? ఇన్ని ఆలోచనలు ఆలోచించుంటది అంటారా అండి? మీరు ఆలోచించండి. లేదు, డెఫినెట్ గా ఆలోచించదు. ఈవిడ ఒక మాయ అండి, ఇదొక మాయ. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటాము, రొమాంటిక్ గా మాట్లాడుకుంటాము, దానికి అట్రాక్ట్ అవ్వటము, ఇవన్నీ ఏంటంటే ఒక మాయలో ఆవిడ ఒక సైకిల్లో ఉండిపోయి ఆ సైకిల్ రియాలిటీ అనుకుని ఇందులో తప్పే ఉంది అని ఆవిడే ఒక రీజన్ చెప్పుకున్నప్పుడు ఆవిడ తప్పని అనిపించదు. ఆవిడకి బేసిక్ గా ఇటువంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? మీ దగ్గర మళ్ళీ వస్తాను. సంజయ్ రెడ్డి గారు ఉన్నారా? సంజయ్ రెడ్డి గారు రైట్, మీరు కంటిన్యూ చేయండి. అంటే బేసిక్ ఇటువంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే భర్త ప్రేమ పట్టించుకోలేదు, తల్లిదండ్రుల ప్రేమ చూడలేదు, కన్న పిల్లల్ని పట్టించుకోలేదు. ఆవిడకి బేసిక్ గా వాళ్ళ హస్బెండ్ తనని ప్రేమిస్తున్నారన్న విషయం తెలుసు. తెలిసినా ఆ తెలిసిన దాన్ని అనుభవించాలని అనుకోలేదు, ఆవిడ యూటిలైజ్ చేసుకోవాలనుకుంది. అదే ఇక్కడ డిఫరెన్స్. అతని ప్రేమని కనుక అనుభవించాలనే ఆలోచనలో ఉండుంటే
తన ప్రేమ అర్థం చేసుకుని తనతో ఎంత ప్రేమ కూడా తను అంత ప్రేమ ఇవ్వాలి అనుకుంటే అసలు సినారియో జరిగేది కాదు. ఇక్కడ దేర్ఫర్ మనం ఏం చెప్పాలి, ఆవిడ తను ప్రేమించడం తెలుసు కానీ ఆ ప్రేమని ఎప్పుడు పొందాలి అనుకోలేదు, యూటిలైజ్ చేసుకుంది. తన కష్టంగా ఉన్న టైంలో వాళ్ళ హస్బెండ్ తనకు సాయం చేశాడు, ఆ సాయాన్ని ఎప్పుడు పొందుదాం అనుకుంది తప్ప ఆయనకేదో మనం ఇవ్వాలి, ఇంత